కథనా కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్. అరే 2 కలర్స్ ఏవో తక్కువైనట్టున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయా చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయా. అదేంటి నా ముగ్గు ఇక్కడ వేసాను కదా, ముగ్గు కనిపించట్లేదేంటి? ఏం ఎత్తుతున్నావు కుమారి? డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేళ్ళాను కనిపించట్లేదేంటి? నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు. నేను ముగ్గు వేసేసి వెళ్ళాను. 2 కలర్లు తక్కువైతే తేవడానికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కల వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగా ఉంది, చేతిలో ముగ్గు ఉంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టిన చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నావు నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను చెడగొట్టావు నా ముగ్గు? నేను ఎందుకు చెడగొడతాను ముగ్గుని? మరి నీకెందుకంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుష్టి వేద్దాను, నన్ను తిట్టిన వాళ్ళ నోట్లో పురుగులు పడను, నేను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వెవరు తిడుతున్నావే? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను ఎందుకు తిడతా? నన్ను తిడుతున్నారు ఎవరు వాళ్ళు నేను తిడుతున్నా. ఈ నోట్లో నోరు పెట్టడం కంటే వెళ్ళి డ్రైనేజ్ లో నోరు పెట్టడం చాలా నయం. పెట్టుకోవే నీ నోరే పెద్ద డ్రైనేజ్ అంటది. ఎలకమ్మకుంది ఓ లోడ వేసుకొని వస్తుంది, నా మీద ఎగురుతుంది పొద్దున. శాంతి ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి కానీ కయ్యాన్ని కాలు దూతావేంటే? నేను కట్టుకున్న మొగుడుతోనే కలిసి ఉంటాను, పొరుగింటి వాళ్ళతో ఏం కలిసి ఉంటాను ఇంకా? దాని ముగ్గు చెరిపింది నువ్వే కదే. చెప్పు మరి పదానికి నేనే చెప్పాను. చెప్పు చెప్తేమో తెలుసుగా. పో లోపలికి. అమ్మా అమ్మా ఎవరా నీకమ్మా? ముష్టి కొడుక, నాకు పుట్టావరా నువ్వు? నాకు పుట్టావరా? అమ్మా అను. అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మ అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. నేను పెట్టాలి నీకు? ఓ సంసారి ఇది గోడ మీద చీరారేసింది, చెప్తా. ఈ చీర తీసుకుని వెళ్ళిపోరప్ప. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. అరే ఎవరు నువ్వు నాత్రి తీసుకెళ్తున్నావు? అమ్మా తల్లి ఇచ్చిన తల్లే. ఒసే శాంతబాయ్, నాచిన ముష్టోడికి ఇస్తున్నావు ఏంటి నువ్వు? నా గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఒసే ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదాని హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. హక్కులంటే హక్కులు తొక్కలేం కాదు. ఏందే కుమారి లొల్లి పెట్టుకుంటుండ్రు? చీర గోడ మీద ఆరేస్తే ముష్టోడికి ఇచ్చి పంపిస్తుంది చీర. ఏందే శాంతబాయ్, ఇద్దరు నడుమ గోడు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. నీకెంత హక్కుందో దానికి అంతనే హక్కుంది. ఏదో నీకు ఒకదానికి హక్కున్నట్టు చేస్తావు అబ్బా. ఇంకా బర్రె ముఖం ఉంది రాలేదేంటా అనుకున్నా. ముందు పక్క నడుపుతున్నా నీ మొగుడు చూసుకో, తర్వాత వెళ్ళి పెడుతూ కానీ. ఏంది అని మాట్లాడుతున్నావు? నా మొగడు నా ఇంటి పక్క నడుపుతుండు గాని నీ ఇంటికి వచ్చి నీ పక్క నడుపుతలేదు. నన్ను చూస్తా నీ మొగుడిగా తడిసిపోద్ది, నా ఇంట్లో పక్క ఏం తడుపుతాడు ఇంకా? ఓడిపోతున్న కేసులకు వాదించి గెలవచ్చు కానీ ఈ కల్తీతో వాదించి గెలవలేం. పద వెళ్ళాం లోపలికి. కంత్రి మొక్కం దాన గెలవలేనప్పుడు గెలుకోవడం ఎందుకే? గెలుకోవడం ఎందుకు? తీటనా శాట ముఖం నాలారా. పొద్దున నన్ను తగులుకున్నారు ఇల్లు శాట ముఖం లారా. చెప్తా ఒక్కొక్కరి కుంగి పగల కొడతా. ఏమనుకుంటున్నారు? రాక్షసి. ఏమండి నేను స్నానం చేసి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఏమండి ముఖానికి సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి, ఒకసారి చూడండి. ఏమండి 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 ఎవరేమి ఇంట్లో పనిపోయా? ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లోనే వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను వంగబెట్టి గుద్దిపోయారండి. అమ్మా అవునా? అమ్మా ఎవరు గుద్దారా?
నీ డౌట్? ఇంకెవరండి? ఆ. ఆ కంత్రి ముఖం గుర్తుంటుంది. అర్థమైంది కదా, నోరు మూసుకొని లోపలికి పద. మీరు అడిగారా దాన్ని? దాని నోట్ల మన్వయ. గాడిద వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము రెండూ సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది, నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పదా. నన్ను కొట్టాల చేతులు ఇరిగిపోను. అది ఇట్లా మన్వయ్యా. వద్దేను అయిపోను. ఎవరు చెప్తున్నావు నువ్వు? నిన్నే. నువ్వే కాదు ఇందాక నన్ను కొట్టింది. ఇందాక నేను కొట్టలా, కొట్టకుండానే నా గోబెట్టి కొట్టాను. నిద్రేస్తున్నావు కదా, అప్పుడు కాదే ఇప్పుడు కొడతా. నీ మొగుడిని కూడా కొడతా. వద్దే వద్దే అంటే విన్నావా? నువ్వు గుద్దించుకుంది కాకుండా నన్ను కూడా గుద్దులు పడేలా చేసావు. నోరు మూసుకొని బయట పదా. పోతా నాశనం అయిపోతావు. నీళ్ళు ఆరిపోను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ముందే ముగ్గేస్తే ఆ ముష్టిముఖంతో వచ్చి ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టుకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేలేదు ఈరోజు? ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది నా మొగ్గులాగా, ఇది కూడా బాగా పడుతుందిలే. అటాక్ శాంతబాయ్. కొట్టే కొట్టే దొంగ దొంగ దొంగ. ఏమండి? ఏమైంది? ప్యాకెట్ ఉంది కానీ దాంట్లో పాలు లేవండి. పిల్లో చివరే తాగిపోయినేమోలే. మీ పిచ్చి కాకపోతే పిల్లి ఏమన్నా ఐ అని ప్యాకెట్ కొనుక్కొని పాలు తాగుతుందా? పిల్లంటే ఈ పిల్లి కాదే, ఆ నల్ల పిల్లి తాగిందేమోనని. దాన్ని ఆగు. దాన్ని నువ్వేం చేయలేవు కానీ ముందు మూసుకో లోపలికి పద. అలా భయపెట్టుకుంది. నేను పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చాము. అందరు సైడ్ అయిపోయారు. బాగా భయపెట్టుకున్నావు. బాగా గ్రిప్ లో పెట్టుకున్నావు. అయ్యో 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 దేవుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి. ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం. నాకా? మీకే. మావిడికే ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారో తెలుసుకోవచ్చా సార్? ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడున్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పాటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటా దారిచ్చారు. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారిచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఇచ్చారు. ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు? ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా అవార్డు మీదే. ఆగండ్రా. ఏ కంపెనీ రా మీది? ఏ కమిటీ మీది? ఉత్తమ నారికం. అది నారారా? పెద్ద బోరి రాది. అది నారేంటి? దాని నోట్లో ఎవరు నోరు పెడతారు? మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నార్య దాని మొహానికి? ఆడేది కదరా, పెద్ద ముళ్ళ కంప. ఒక్కసారి దారింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు. ఒక్కసారి దారింటి పక్క నుండి చూడు నువ్వు. దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు, మా సంసారంలో సుఖం లేదురా. ఈసారి గల్లే అవార్డే తీసుకున్నా. రేపో మాపు రోజా గారి చేతుల మీద ఢిల్లీ అవార్డు తీసుకుంటా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రష్మి ఏం తింటున్నావు? పల్లీలు ఓ 4 పల్లీలు నా కూడా పెట్టు. ఇవ్వను.
ఇవ్వవా? రశ్మి సూర్యుడు కాంతినిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, చెట్లేమో ఆక్సిజన్ ఇస్తున్నాయి. అడగకుండానే ప్రకృతి ఇన్ని ఇచ్చినప్పుడు సాటి మనిషిగా 4 పళ్ళు అడిగి తీయలేవా? ఎప్పుడైనా పక్కుల దగ్గర తొబ్బి తిండవేనా? ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? రశ్మి, ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి పెట్టే వర్గం, ఇంకొకటి తినే వర్గం. నీదేమో పెట్టే వర్గంలో పుట్టావు, నేనేమో తినే వర్గంలో పుట్టాను. దేవుడు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? దేవుడు కరెక్ట్ గా డిజైన్ చేస్తాడు. 4 పల్లెలేవు. నా తిండిని దేవుడు నీ రూపంలో ఇచ్చాడు తప్ప దాన్ని పల్లెలు ఇచ్చినట్టు ఏం బిల్డప్ ఇవ్వకు. ఆ పల్లెల మీద నీ పేరుంది కదా. दाने दाने पे खाने वाला का नाम रहता है, ये पल्ली पे मेरा नाम है. పెద్ద అరుస్తుంది ఏదో 4 పల్లీల కోసం. బాబోయ్, 4 పల్లీల కోసం ఇన్ని డైలాగ్లా? ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎలా వదులుతాను? నీ పక్కింట్లో రెంట్ తీసుకునేంత వరకు నిన్ను వదలను. ఐ కాంట్ లివ్ యూ. హౌ కెన్ ఐ లివ్ యూ? మీకు పెద్ద దండం. వదలాలంటే వదలాలి. ఎలా వదులుతాం? భలే చెప్తుంది. ముకుందరావు ఏంటి సుందరరావు గారు సడన్ గా వచ్చాడు? ఏరా సుందరరావు సడన్ గా వచ్చా? ఆ సిటీలో 2 రోజులు పని ఉండి వచ్చాను రా. 2 రోజులు ఇంట్లో ఉండి పని చూసుకొని వెళ్దామని. అవునా? అరే చాలా రాంగ్ టైం లో వచ్చావురా నువ్వు. ఏమైందిరా? నేను ఇప్పుడే తీర్థయాత్రకి వెళ్దామని సూట్ కేసు పెట్టుకుని బయలుదేరుతున్నా. ఆ టైంలో నువ్వు వచ్చావురా. అయ్యో, ఏమే ఒకసారి బయట సూట్ కేసు తీసుకొచ్చి తీర్థయాత్రకి వెళ్దాం. సడన్ గా తీర్థయాత్ర ఏంటి? సడన్ గా చుట్టాలు వచ్చారు. తాళమే ఇంటికి. సారీరా, నువ్వు మొన్నే రావాల్సింది. మొన్న వచ్చినా కూడా ఇలాగే వెళ్ళవాలంగా. వస్తావా? నాకు ఫ్రెండ్స్ అంటే ప్రాణం, కానీ సడన్ గా తీర్థయాత్రకి వెళ్తున్నాను కదరా. ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పే. అరే ముకుందరావు, మొన్న మన ఫ్రెండ్ దివాకర్ వచ్చినప్పుడు కూడా ఇలా తీర్థయాత్రకి వెళ్ళామంట. అరే మీరు వస్తున్నారని చెప్పి నేను తీర్థయాత్రకి వెళ్ళట్లేదురా. నేను వెళ్ళే టైంలోనే మీరు వస్తున్నారా? ఫ్రెండ్స్ అడిగినట్టు చెప్పు. రావే, బస్ లేట్ అవుతుంది. ఈ ముకుందరావు నమ్ముకొని సిటీకి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయాడు. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. పెట్టవే సూట్ కేసు పెట్టి. ఏంటిది? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితం మొత్తం ఆ తాపలు దిగి ఈ మెట్లు ఎక్కడానికే సరిపోయింది. నెలలో 25 రోజులు ఇంటికి తాళాలేస్తూనే ఉంటావు నువ్వు. తాళం వేయకపోతే తర్వాత శవాల మీద పేలాలు ఆడుకొని తినాలి. అర్థమైందా? ఇంటికి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టలేవా నువ్వు? ఏమే నాకు పెట్టాలని ఉంటదే, కానీ నా ఇంట్లో ఉన్న బియ్యం గింజం మీద వాడి పేరు రాసలేదు. నన్ను ఏం చేయమంటావు? నీ ఇంట్లో ఉన్న బియ్యం గింజ పైన వాడి పేరు రాసలేదు. ఊళ్ళో ఉన్న అందరి బియ్యం గింజల పేరు నీ పేరే రాస్తుంది అక్కడ. నీ పేరు కూడా రాస్తుంది తెలియట్లా? ఎందుకు తెలియదు? నిన్ను కట్టుకునేప్పటి నుంచి ఇంట్లో వంట చేయడం మానేసి పిల్లల పేరెంట్స్ అంతా ఇల్లు తినేసి రావాల్సి వస్తుంది. ప్రపంచంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటిది పెట్టే వర్గం, ఇంకొకటిది తినే వర్గం. నేను తినే వర్గంలో పుట్టాను కాబట్టి అందరు తింటున్నాను, కానీ కావాలని తినట్లేదా ఇక్కడ నేను? నిన్ను కట్టుకున్నాను కాబట్టి నువ్వు ఉండే ఆ ముష్టి వర్గంలో నేను కూడా ఉండాల్సి వస్తుంది. బాబు బెలూన్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నా? బర్త్డే ఫంక్షన్ తీసుకెళ్తున్నా. ఓ అవునా, థ్యాంక్స్ చెప్పినందుకు. ఏమే మళ్ళీ ఏంటి? పద, ముత్తాలరావు కొడుకు బర్త్డే అంటే భోజనానికి వెళ్దాం. వాళ్ళు మనల్ని పిలవలేదుగా. ఏమే వర్షాన్ని పిలుస్తున్నామా? వర్షం రావట్లా? పిలువకుండానే ప్రకృతి వచ్చినప్పుడు తొక్కలోది మనుషులో మనం వెళ్ళలేవానే? నువ్వు మారవా? ప్రకృతి మారుతుందా? నీతో పాటు వచ్చి అక్కడ ముష్టి దాంట్లో తినే కంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండదు చాలా నయం. సర్లే రాకపోయావు. ఓ కంగారు డెమోషన్ లో ఇంట్లో అన్నం వండకు. మరి వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తానులే. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. అన్ని నేనే చూసుకోవాలంటే ఎలాగండి? కనీసం భోజనాల దగ్గర ఉండాలి కదా. భోజనాలకి ఎవరికి మటు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సరేనా? ఏమయ్యా ఆ గాలి వేయడం ఏంటి? కొంచెం పై సైజు పెంచు. సిల్లి గారు సిల్లెట్టు అయ్యా. ఏమండి నాకు లోపల పనులు ఉన్నాయి, జాగ్రత్త. బాబు మోమాడు పడుకుంటా తినండి. శ్రీనివాస్ గారు భోంచండి అన్న, భోంచండి. ఎరా ముత్యాలరావు, ఆ ముకుందరావు ఏమన్నా పిలిచావా? బుర్రని ఎదవెవడైనా అని పిలుస్తాడ్రా? కరెక్ట్ చెప్పావరా. ఆ దరిద్రుడు ఏ రోజైనా ఒక రోజు ఫంక్షన్ చేశాడ్రా? ఊర్లో ఎవరికైనా అన్నం పెట్టాడ్రా? కాలనీ మీద పడి తింటాడు దరిద్రుడు. సారీరా ముత్యాలరావు, లేట్ అయ్యాను కొద్దిగా. నిన్ను నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చా ఫస్ట్ చెప్పు. అరే ముత్యాలరావు, పిలిస్తే వచ్చే వాళ్ళు అతిథులు, పిలవకుండా వచ్చే వాళ్ళు ఆత్మీయులు. అతిథులు అంటే ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, కానీ ఆత్మీయులు జీవితాంతం ఉంటారా? బొంగులో ఫిలాసఫీ చెప్పకరా నువ్వు. వాగరా. ఏమయ్యా పిలవకుండా వస్తే వచ్చావు, ఫంక్షన్ కి వస్తున్నావు, చిన్న గిఫ్ట్ తీసుకొని రావాలి కదా, తీసుకొచ్చావా? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్? ఆశీర్వాదం కంటే గొప్పదా గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. నీ బొంగులో ఆశీర్వాదం ఎవరికి కావాలరా? కాలనీ వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలు. అరే
ఎప్పుడైనా కాలనీ వాళ్ళు ఒక్కడి నేను పిలిచి కడుపు నిండా భోజనం పెట్టారా? అరే నాకు పెట్టాలని ఉందిరా, కానీ నా ఇంట్లో బియ్యం గింజ మీద భూతత్వంలో పెట్టి చూస్తే నా పేరు తప్ప ఎవరి పేరు కనబడలే అక్కడ. నువ్వు పెట్టే ఉద్దేశం ఉంటే కనబడుతుందిరా. అయినా నీతో డిస్కషన్ అనవసరం. నా ఇంట్లో అన్నం తినడానికి నువ్వు వీల్లేదు, పోరా బయటికి. అన్నం తినడానికి ఇల్లేదా? ఎవరిదిరా అన్నం? నారు పోసావా నువ్వు? నీరు పోసావా? కుప్ప నూర్చావా? కోత కోసావా? ఈ అన్నాన్ని పండించిన రైతుకు చెప్పమను, నువ్వు నా అన్నం తినడానికి వీల్లేదని. నువ్వు ఎవరు మొదలు చెప్పడానికి గొడుగుచ్చుకు కొట్టావు? అన్న అన్నమే పచ్చడి పచ్చడి పచ్చడి. కక్కుర్తో ఎలా వడ్డించుకుంటాడు చూడు. ఎంత తిట్టినా సిగ్గు లేకుండా తింటున్నాడు. ముత్యాలరావు ఎవరినో తిడుతున్నట్టున్నాడే. నానే బ్రదర్, నానే. హలో బ్రదర్. హాయ్. ఆ లడ్డు నాది, నువ్వు తింటున్నావేంది? లడ్డు నీదే బ్రదర్. ఈ లడ్డు మీద నేను తినాలని పేరు రాసింది కాబట్టి నేను తింటున్నా. ఓ నేను కావాలని తినట్లు అర్థమైందా? అవునా? ముత్తాడ్రా, ఓ సెక్యూరిటీ గార్డ్ లాగా నా వెనకాల తిరుగుతున్నా, తినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కుక్కలాగా నా వెనకాల తినే బదులు 2 ప్లేట్ తీసుకొని మీరు తినొచ్చు. నాన్న తింటే నన్ను కుక్క అంటారు. బీపీ వద్దురా, ఇట్రా ఇట్రా. నాన్న తింటే నన్ను కుక్క అంటాడు. వాడు దరిద్రురా, వదిలే వదిలే ఇట్రా. సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడు చూడరాడు. ముత్యాలరావు, శోభనం దగ్గర భోజనం దగ్గర సిగ్గుపడదు ముత్యాలరావు. శోభనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు పండదు, భోజనం దగ్గర సిగ్గుపడ్డాం అనుకో కడుపు నిండా. ముత్యాలరావు ఫిలాసఫీ, తొక్కలో ఫిలాసఫీ. మనిషిలా బిహేవ్ చేయరా నువ్వు? రే దరిద్రుడా. మనిషిలాగా బతకాలంటే అన్నం తినాలిగా, అందుకే తింటున్నా. పెరిగానా కొద్దిగా? అరవడం వల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే ఏమి లేరా. ఈ తరగతికి సిగ్గు రాదురా. పెరుగు వరకు వచ్చాడు, తిని వెళ్ళిపోతాడు లేరా. ముకుందరావు బాగున్నారా? బాగున్నానండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అతిథి కాదే వాడు. లోపలికి వెళ్ళి పని చూడు. మీరు ఊరుకోండి. ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ముకుందరావు? బాగున్నాయి, నీలాగా పిట్టి 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 లాడిపోతున్నాయి ఐటమ్స్ అన్ని. నా పిల్లని పిట్టి అంటారు నువ్వు? పిల్లని పిట్టి పిట్టి అనలేదు ముత్యాలరావు, ఐటమ్లు అన్ని పిట్టి 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 లాడుతున్నాయి అన్న. నీ పిల్లని ఎందుకుంటాను? నీ వంకర మాటలు వంకర బుద్ధులు. నీ పిల్ల చక్కగా ఉన్నట్టు, నీ పిల్ల చక్కగా ఉన్నట్టు ఇక్కడ. అన్నమేనా నాన్న? మళ్ళీ పప్పేవా కొద్దిగా? పెరుక్కొచ్చాడు, అయిపోయిందన్న. వాడు పప్పు వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. అరే నీ మాట్లాడతా నాకు, నువ్వు బీపీ తెచ్చుకో. ఏమయ్యా ముకుందరా, పెరుగుతాడు తిన్నావుగా, మళ్ళీ పప్పుతో స్టార్ట్ చేస్తావేంటి? అవును, అన్ని ఐటమ్ నచ్చాయి కాబట్టి పెరుగుతో స్టార్ట్ చేశాను. అయినా నీకు నచ్చిన సినిమా రెండోసారి చూడవను, రెండోసారి ఆ సినిమాని చూడవు. నువ్వు చూపించిన సినిమా చాలరా. నువ్వు ప్లేట్ కింద పడేసి ముందు పైకి చుట్టే ఏది తిన్నువు నాన్న? 2 క్యారెట్లు కట్టమన్నాను, 2 ఇస్త్రాకులు సంకలో పెట్టు. భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి చదివింపులు చదివించండి. కడుపు నిండా మెక్క మరి క్యారీ చేయడానికి రా. మీ ఆవిడ తిన్నదా? తిన్నదే. మా ఆవిడ తినాలిగా, మా ఆవిడ తినాలిగా. బ్రదర్, నా పేరు ముకుందరావు. ముకుందరావు ఎంత? 116 ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఇక్కడ రాయరు. రాయకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? రాయి 116 ఆశీర్వాదాలు రాయి. నేను ఆశీర్వాదాలు రాయనయ్యా. ఆశీర్వాదాలు రాయటం ఆశీర్వాదాలు రాయకూడదు, అక్కడ రాసి ఉందా? ఆశీర్వాదాలు రాయమంటే? ఈ బొంకుల ఆశీర్వాదాలు నేను రాయనయ్యా. ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు రాయమని చెప్తున్నానా? రాయను. ఏమైందిరా అన్నయ్య ఈ డబ్బులు ఇవ్వట్లేదు, ఆశీర్వాదాలు రాసుకో అంటున్నా. చదివిస్తే డబ్బులు చదివించాలి, ఆశీర్వాదాలు ఎవరైనా చదివిస్తున్నట్టు. ముత్యాలరావు, డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, అది ఆశీర్వాదం ఇచ్చావు అనుకో గుర్తు పెట్టుకుంటావు. రాయి, నా ఆశీర్వాదాలు రాయి, 116 ఆశీర్వాదాలు రాయి. ఏందండి ఇదే? ఏమన్నా అంటావు నువ్వు? రాయిరా, ఆ దరిద్రుడి ఇక్కడి నుంచి పంపించాలి. ముందు రాయిరా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? రాసావా? ఇప్పుడు తిన్నందుకు తృప్తిగా ఉంది నాకు. క్యారేజ్ మళ్ళీ పంపిస్తాలే. సూపర్లా సంజీవా. ఎంత? ఏమీ లేదు, 116 ఆశీర్వాదాలు రాసుకో. వల్లారం శ్రీనివాస్ 116 ఆశీర్వాదాలు. వాడు కూడా ఇవ్వకుండా అందరినీ చెడగొట్టాడా? అనాయ్ అందరూ బాగా తినేసి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఘనంగా ఆశీర్వాదాలు రాశారు. మొత్తం లెక్కెట్టుకో. అంతా నీ వల్లరా. ఫంక్షన్ ₹1,00,000 ఖర్చు పెట్టండి రా. 1 రూపాయి కూడా ఎవడవలేదురా. నువ్వేనేమన్నా రాసావా? అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి నేను డబ్బులు ఇస్తే బాగోదు కానీ నాయి కూడా ఆశీర్వాదాలే రాశారు. అరే నువ్వురా. ఎంతమంది ఆశీర్వాదాలు ఇచ్చారు, నావి ఆశీర్వాదాలే రాసుకోరా.
షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. రేణుకా రేణుకా ఏమండి నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసంటే ఎక్కలించలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. మనసు మమత సీరియల్ ఎన్నింటికి వస్తుంది? సాయంత్రం 7:30కి వస్తుందండి. అత్తారింటికి దారేది సీరియల్ ఎన్నింటికి వస్తుంది? 1:30కండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పనులు మాత్రం గుర్తుండవే. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పనులు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడంటే. నీ చీర కొంగుతో చూసిన ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే, రెండిటికి తేడా లేదు. నీకుందిలే. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, రెండింటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. అత్తయ్యవా? రేణుకా ఏంటి మేనక? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా, నీ పట్టు చీర ఉంటే ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్క వేసుకుంటావా? సరే ఇవ్వు. రేణుకా మీ ఆయన చొక్కా వేసుకున్నాను చూడు. అయిపోయింది. ఏరా బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రి అయితే ఈ పంది పక్కన కదా నువ్వు పడుకున్నది. రేణుకా ఏమైంది నీకు? ఎదురు మాట్లాడాలంటే నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఇంటికి వచ్చి పెద్ద బిల్డప్ వేస్తా ఉంటా. ఏరా సినిమాలు తీసుకెళ్ళంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక సీరియల్ చూడక ఎవరు చూడాలరా? పక్కింటోని చూడాలరా? పక్కింటోని చూడాలరా? నోరు పోయి పూతి 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 పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? నీకు నీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ కాళ్ళకి నీళ్ళిచ్చి, నీకు తుడుచుకోవడానికి తుండిచ్చి, నా పక్కన పడుకోవడానికి చోటిచ్చి, తెల్లగారగానే కాఫీ ఇచ్చి, ఇన్ని ఇచ్చి ఇచ్చి నా జీవితమే పుచ్చిపోయింది కదరా, పుచ్చిపోయింది కదరా. సలసల కాకి ఎర్రటి కావచ్చు నేను చెప్తా. షట్టిప్పై నిన్ను నేను మేనకనే నీ మొగుడు చొక్కా అందుకోవేదో. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. రేణుకా రేణుకా ఎక్కడికి వెళ్ళారండి? ఈ ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దొబ్బు తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరట నన్ను ప్రశ్నించేది? మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొగాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొగాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో తిని మొగుడింట్లో తిని మొగుడింట్లో తిని వాడిని వదలను, వాడిని చంపేకపోతే ఈరోజు చూడు. రష్మి ఒకసారి మా ఆయన చొక్క వేసుకో ప్లీజ్. రష్మి నా డ్రెస్ బాగుంది ఈ రోజు. ఒక్కసారి వేసుకో రష్మి. లేదు. సాటి ఆడదాని బాధను అర్థం చేసుకొని నువ్వే ఆడదానివి, నువ్వే ఆడదానివి. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే దాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. అమ్మా కొంచెం అన్నం వేయమ్మా. ఈ షర్ట్ వేసుకో, వేస్తా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవరా. ఒక్కసారి మా ఆయన చొక్క వేసుకో. వేసుకో, తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా. చొక్కా వేసుకున్నానమ్మా. నా మెల్లో 3 ముళ్ళు వేసావు. అహంకారమారా నీకు? ఈ రోజు నీకున్న ఆస్తి నేను తెచ్చిన కట్నం రా, కట్నం రా. నాకెక్కడుందమ్మా? దరిద్రుడా, ఇలా కొడుతున్నావేంటే నువ్వు? ఏరా మొగుడనే పాత్రధారి, నా జీవితానికి సూత్రధారి.
ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఎన్ని రోజులు భరించాలి? ఒక్క నిమిషం, నువ్వు నాన్ సింక్ లో ఉన్నావో నేను నాన్ సింక్ లో ఉన్నాను అర్థం కావట్లేదమ్మా, కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. వాడు నీ మొగుడు కాదే, వాడు ముస్తాడు, వాడు వదిలేయవే. భార్య భర్తలు గొడవ మధ్యలో వచ్చావనుకో తలకాయ పగిలిపోతుంది ఏమనుకుంటున్నా. ఊరుకో అమ్మా, చొక్కా ఇప్పమంటావు ఇంత బాగుంటే. చొక్కా వేసుకుంటే చచ్చిపోతారు, ముందు చొక్కా ఏంటి రేణుక ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్, నీ మొగుడు చొక్క మా అందరికి చావగొడుతున్నావేంటి నువ్వు? ఏం చేయమంటావు మేనక? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుద్ది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడిని కొట్టచ్చుగా. అమ్మ నమ్మ కూడా నేను ఆయన ఎలా కొట్టగలను? పతే ప్రత్యక్ష దైవం. ఏమండి దున్నపోతు మొహం దానా, మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీయో కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయే మొహంలో ఉందని ఇది. నిన్ను కాదే మీ అయ్యి నానాలే. ఆపుతావా మురళి ఇక నువ్వు? ఆపుతావా? నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ పిల్ల మీద చూపిస్తావు. అదేమో దాని ఫ్రస్ట్రేషన్ ని మాకు నీ చొక్కా వేసి మరి వాయగొడుతుంది తెలుసా ఇక్కడ. ఇది నిన్ను వాయిగొట్టిందా? నన్ను మాత్రమే కాదు, ఈ గల్లీలో ఉన్న వాళ్ళందరినీ వాయగొట్టింది అది. అవును, నన్ను కూడా కొట్టింది నీ చొక్కా వేసి. అదేందో సుక్కేసి కొడతారు అందరూ, నీ బెల్లమేమో చొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి మాలింది మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా? నమ్మవా? ఒకసారి 3 చొక్కాలి. ఎందుకో? పెద్ద మనిషి 3 చొక్కాలి. సరే, ఇదిగో రేణుక, నీ 3 చొక్కాలు వేసుకున్నావు, ఒక్కసారి చూడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? గవర్నమెంట్ హాస్పిటల్లో సముద్రంలో సునామీ వచ్చిన పిల్లానికి మెంటల్ వచ్చినా తట్టుకోలేవురా? నా ప్రెస్టేషన్ నేను చూసుకున్నాను, మీ ప్రెస్టేషన్ మీరు చూపించుకోరా? ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో, మేమందరం కలిసి నేను కుక్కని కొట్టినట్టు కొడతాం, జాగ్రత్త. పాపిష్టి ముఖాలు మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. ఈ స్కీమ్ ఏంటి? మీ ప్రెస్టేషన్ నా మీద చూపించారు, నేను నా ప్రెస్టేషన్ సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రెస్టేషన్ కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోతుంది, మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. ఏమండి, ఉంటాను. మళ్ళీ అతి వినయం. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లల్ని కొట్టకరా. అదేదో నోటన్ సిద్ధాంతం అట్ట కొత్తగా మార్కెట్ లో అమలైందట్రా, చూసుకోరా బాబు. రే అమ్మో, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సందమామ కన్నుగొట్టె సందె వేళ, సిగ్గుమల్లె పూలు పెట్టే చీకటేళ, మంచ కాడుంది రావే పంచదార మా పటేళ. అదేంటి హాఫ్ సాంగ్ వేసావు? ఫుల్ సాంగ్ వేస్తే కరెంట్ బిల్ వచ్చి మీ అయ్యా కడతాడా? కరెంట్ బిల్లు కూడా కట్టలేనోడివి, నన్నెందుకు కట్టుకున్నావు? తాళి కట్టిన తర్వాత ఇన్ని కట్టాల్సి వస్తుంది నాకేం తెలుసు? అమ్మో, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కేబుల్ బిల్లు, రేషన్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇన్ని బిల్లులు కట్టాల్సిన తెలిసి ఉంటే అసలు తాళే కట్టేవాడిని కాదు నేను. మీ మొగాలు ఎలాంటి వాళ్ళంటే సిగరెట్ తాగితే పొగ రావాలి గానీ క్యాన్సర్ రాకూడదు అంటారు, మందు తాగితే మత్తెక్కాలి గానీ లివర్ పాడవకూడదు అంటారు. మామూలు కాదు మీరు. అయినా చేపన్నాక ముళ్ళు, సంసారం అన్నాక బిల్లు ఉంటాయి. అర్థమైంది లేవే? ఏమర్థమైంది? నా పాడే కట్టేంత వరకు నేను బిల్లు కడుతూనే ఉండాలని అర్థమైందిగా. అది మరి. పెళ్లి చేసుకునేటప్పుడు శోభన ఒకటే ఫోకస్ లో ఉంటది, మిగతావన్నీ అవుట్ ఫోకస్ లో ఉంటాయి. పెళ్ళై కొన్ని రోజులు అయిన తర్వాత మిగతావన్నీ ఆ ఫోకస్ లోకి వస్తాయి, శోభనేమో అవుట్ ఫోకస్ లో కనబడకుండా వెళ్ళిపోద్ది. జీవితం పాడగాను. మెసేజ్ ఎవరు? ఏంటి, ఎవరితో చాటింగ్ చేస్తున్నట్టున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ తో. నీకంత సీన్ లేదన్న విషయం నాకు తెలుసులే. నాకు అందం లేదా, వయసు లేదా? నీ దగ్గర బడ్జెట్ లేదు. పెళ్ళైన
మొగాడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే వాడు మినిమం శాలరీ 1,00,000 రూపాయలు ఉండాలి. అంతే కరెక్ట్ అది. నీకొచ్చే శాలరీ ఎంత? 15,000. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే ఛాన్స్ లేదు నాన్న. ఏమో వర్షాన్ని చూసి వర్షపాతం నమోదు చేసినట్టు శాలరీని బట్టి మొగుడు క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తున్నారంటే మీరు మామూలు కాదే. మీరు మగాళ్ళు సైంటిస్టులు అన్ని కనిపెడుతుంటే మీరేమో స్టాటిస్టులు మమ్మల్ని కనిపెడుతున్నారా? పెళ్ళాలన్నాక పిల్లలు మాత్రమే కనిపెట్టడం కాదు, ఒక్కంత మొగులను కూడా కనిపెడుతూ ఉండాలి. అది తప్ప మీకేం చేత అవుతాని. మెసేజ్ ఎవరు? అదేంటి ఓతకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి? డిగ్రీ ఫ్రెండ్స్ లేవే. పెళ్లికి ముందు అందరు టచ్ లో ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత ఏ దరిద్రుడు టచ్ లో లేడు. పెళ్లి ఈ సంవత్సరం అయిన తర్వాత అందరు మళ్ళీ టచ్ లోకి వచ్చారు, గ్రూప్ ఫామ్ అయి. ఏమంటున్నారో మీ డిగ్రీ ఫ్రెండ్స్? ఏమంటారు? మంచు పర్వతం అందరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అది అగ్ని పర్వతం తెలిసి లబోదిబో అనుకుంటూ అందరు ఓదార్చుకుంటున్నారు. ఏమని ఓదార్చుకుంటున్నారు? ఏముంది, అందరు నోట ఒకటే మాట, ఆ రోజులే బాగుండే, ఆ రోజులే బాగుండే అని. అది మాత్రం నిజం, మాకు కూడా ఆ రోజులే బాగున్నాయి. హలో, మీకు ఆ రోజులు కాదు, మొగుడు వచ్చాకే మీ రోజులు బాగుంటాయి. మొగుడు వచ్చాకే మీ రోజులు బాగుంటాయి. మాకు తెలియదేంటి? కరెంట్ బిల్ వచ్చేసావా? ఇంకా రాలేదంటుకున్నా. ఏంటి ప్రతి నెలకు వచ్చా 300 వస్తుంది కరెంట్ బిల్, ఈ నెల ఏంటి 400 వచ్చింది? 100 రూపాయలుగా ఎక్కువ వచ్చింది. 100 రూపాయలు. ఆమ్లెట్ తినేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. 100 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం గుర్తుంటది మీకు, కానీ బాత్రూమ్ లో లైట్ ఆపడం గుర్తుంటది మీకు. ఎందుకలా అరుస్తున్నావు? ఈసారి లైట్ ఆఫ్ చేసి వెళ్తాలే. ఇదిగో ఏమండి నువ్వు గోకుతున్నావు అంటే ఏదో అడుగుతున్నావు, అడిగిసావు. నాకు చీర కావాలండి. నీ మొగుడు సూపర్ మ్యాన్ ఏం కాదు, నువ్వు అడగగానే ఎగురుకుంటూ షాప్ కి వెళ్ళి చీర తీసుకొని రావడానికి. నీ మొగుడు కామన్ మ్యాన్. ఎప్పుడు చూసినా కామన్ మ్యాన్ అంటూ ఉంటావు. అసలు కామన్ మ్యాన్ అంటే ఏంటి? పెళ్ళాం ఏది అడిగినా కామ్గా ఉండేవాడే కామన్, కామ్గా ఉండేవాడే కామన్ మ్యాన్. బంగారు కూరగాయలకి వెళ్తున్నా, ఎదురు రావా? ఆ జంటను చూసావా ఎంత అన్యూన్యంగా ఉందో? చిల్లక గోరింకల్లాగుంది ఆ జంట. వాడికి పెళ్ళై సంవత్సరమే అయింది. కరివేపాకి వేపాకి తేడా తెలియడానికి కొద్దిగా టైం పడుతుంది. వాడికి వాడి పిల్లం ప్రేమగా బర్రెకి గడ్డేసినట్టు వాడికి గడ్డేస్తుంది, తర్వాత పాలు పిండడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాలు ఎంత వరకు పిండుద్దంటే వాడు పాడ ఎక్కేంత వరకు పిండుతానే ఉంటది. అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? నేను భర్తను కాదు బర్రెని అని, భర్తను కాదు బర్రెని అని. అంతలో పాలాడే మొత్తం పాలు పిండేస్తుంది. నేను వాళ్ళ అన్యూన్యత గురించి చెప్పురా అంటే ఏదో బర్రె ఫిలాసఫీ చెప్తున్నావేంటి నువ్వు? నేను బర్రెని చేసుకుని గొర్రె అయినప్పుడు బర్రె ఫిలాసఫీ చెప్పక పురాణాలు చెప్తానే. యాదవ జీవితం, యాదవ కరెక్ట్. నీది ఏదో జీవితమే, నాది కాదు, నీది ఏదో జన్మ. అది కూడా కరెక్ట్. నేను చేసుకుని నేను ఏదో జీవితంలో పడిపోయాను. ఏ వెంకటేశం బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? చిన్న పని మీద వచ్చిన సౌజన్య లేదా? లేదు, పక్కింటి వాడితో లేచిపోయి. వెంకటేశం లేకపోతే ఇంట్లో నువ్వు అది ఎక్కడ పోద్ది? ఇంట్లో చేస్తుంది. సౌజన్య, ఓ సౌజన్య, ఏంటక్క ఇలా వచ్చావు? ఒక గిలాసు చక్కెర బదులు ఈసెళ్ళే. అలాగే ఉండవేను. ఇంతకు ముందు ఉప్పు పప్పు చక్కెర అన్ని అరువు తీసుకెళ్ళావు, మళ్ళీ తిరిగి ఇచ్చావా? అన్ని కలిపి ఒకటే సరిస్తలే వెంకటేశం. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు, పని మీద షాద్ నగర్ పోయిండు. మీ ఆయన వచ్చేంత వరకు నన్ను కూడా మీ ఇంటికి అరువు తీసుకెళ్ళొచ్చుగా. ఏం మాట్లాడుతు? మైండ్ ఏమైనా దబ్బిందా? నువ్వు మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా? పద్ధతి గురించి నువ్వు మాట్లాడు. నీ ఇంటి పక్కన కిరాణా షాప్ పెట్టుకొని 10 ఇళ్ళు దాటి నా ఇంటికి పప్పుకు ఉప్పుకు వస్తావు. పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు అబ్బో ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చుకుంటారు, పచ్చుకుంటారు. సంవత్సరం నుంచి పుచ్చుకోవడానికి సరిపోతుంది, ఇచ్చుకోవడానికి లేదు ఇక్కడ. వెంకటేశం ఈ ఒక్కనే ఇల్లు లేదు, గల్లీల బొచ్చడిల్లు ఉన్నాయి. పక్కింటికి వెళ్తాను అంటున్నావు కానీ కిరాణా షాప్కి వెళ్తాను మాత్రం చెప్పట్లేదు. నేను ఉట్టేప్పటి నుంచి కిరాణా షాప్ కు పోలే వెంకటేశం. నువ్వు చెప్పినంత మాత్రం నేను పోతున్నా ఏంది? అమ్మో ఈ పక్కనే ఎవరో కొత్తగా దిగినట్టు. ఓ చెల్లె, నేను ఈ పక్కనే ఉంటా, గిలాసు చక్కెర బదిలీ అమ్మా. ఏదైనా అడగాలంటే ఎంతో కొంత పరిచయం ఉండాలి. ప్రధానమంత్రి నీకు పరిచయమా? అయినా ఆయన కోట్లు వేస్తలేవా నువ్వు? చూడు ఎంత క్యాలిక్యులేషన్ తో కాపురం చేస్తుందో. అదేమో దాని మొగుడు జీతాన్ని ఆదా చేస్తుంది, నువ్వేమో నా జీతాన్ని వృధా చేస్తున్నావు. నేర్చుకోవే కొద్దిగైనా. నేర్చుకుంటానులేండి. బంగారం ఏంటండి? కటింగ్ కి వెళ్తున్నా, ఎదురు రావా? పైత్యం పాడగాను దేన్ని పడితే దానికే ఎదురు రమ్మంటున్నాడు వీడు. చూసావా నువ్వు? కూరగాయలకి వెళ్ళినా కటింగ్కి వెళ్ళినా ఏవే ఎదురు రావే బంగారం అని భార్యనంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఆయన ఆదర్శ భర్త అంటే. కూరగాయల పుచ్చులు ఉన్నట్టు మా మగాళ్ళలో కొంతమంది ఇలాంటి పుచ్చులు ఉంటారులే. అందరూ
పుచ్చులు నువ్వు మాత్రం పురుషోత్తముడు మరి ఇక్కడ. ఆయుష్ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా ఏనానా ట్యూషన్ అయిపోయిందా? వచ్చేసావా ఇంటికి? అయిపోయిందమ్మా. నాన్న నాకు 10 రూపీస్ కావాలి, నేను చాక్లెట్ లోపలికి హోంవర్క్ చేసుకోపా. అమ్మా నాకు తెలియదు, నాకు 10 రూపీస్ కావాలి, చాక్లెట్ కొనుక్కుంటా. నువ్వు నాన్న ఇదిగో నాన్న, నువ్వు చాక్లెట్ కొనుక్కో. ఐ లవ్ యూ మమ్మీ, ఐ హేట్ యూ డాడీ. నా జేబులోంచి 10 రూపాయలు తీసి వాడికి ఇచ్చి వాడు దృష్టిలో ఏమో నువ్వు దేవత అయ్యావు, నేనేమో యోధవనయ్యా. నా కొడుకు అమ్మ ఇచ్చిన 10 రూపాయలని గుర్తిస్తున్నాడు కానీ ఆ 10 రూపాయలు నానదే అని మాత్రం వాడు గుర్తించట్లేదు. అసలు అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ అంటే చెట్టు కొమ్మ తెలుసా? ఆ నాన్నంటే ఆ చెట్టుకి వేర్లు అంటాడే. ఈ వేరే లేకపోతే ఈ చెట్టు ఎక్కడ, కాయ ఎక్కడ? అక్కడనే అది తెలుసుకోండి. ఈ నాటక రంగంలో తండ్రి పాత్ర చచ్చిపోతున్న భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు నాన్న పాత్రకి ఏ అన్యాయం జరిగిందట? ఏం న్యాయం జరిగిందే? చిన్నప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానంటే వద్దు మీసం గడ్డం గుచ్చుకుంటది అన్నావు. కొద్దిగా పెద్ద వాడిని ముద్దు పెట్టుకుంటాంటే వద్దు మందు వాసన వస్తుంది, సిగరెట్ వాస్తుంది అన్నాను. ఇప్పుడు పెట్టుకో ముద్దు. అప్పుడేమో నువ్వు వద్దన్నావు, ఇప్పుడేమో వాడొద్దు అంటున్నాడు. అమ్మా నేను పెట్టను. పెట్టడాడు నువ్వు వాడు నిన్ను ఎత్తుకున్న ప్రేమనే గుర్తిస్తున్నాడు కానీ వాడు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని లక్షలు ఖర్చు పెట్టే నాన్న ప్రేమను మాత్రం వాడు గుర్తించట్లా. రోజు భూమి మీద జీవజాతి నశించిపోయినట్టు నాన్న జాతి కూడా త్వరలో నశించిపోతుందని భయంగా ఉంది నాకు. ఇది మాత్రం గ్యారెంటీ. మదర్స్ డే వస్తే అమ్మ మీద టీవీలో 100 సాంగులు వేస్తారు. ఫాదర్స్ డే వస్తే 4 సాంగులు తప్ప ఏది వేయరు. ఇది చాలా బానే. బాబు వెంకటేశం, మీ ఆఫీస్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? ఎందుకు? మా ఆయనకు సండే హాలిడే ఇవ్వకండి. సండే హాలిడే ఇస్తే ఇంట్లో కూర్చొని మెదడు తింటారు, సండే కూడా ఆఫీస్ పెట్టండి అని చెప్పడానికి. నువ్వు పాదరానికి అన్నం పెడతాను. ఏం పాప కాపురం చూసినా ఏముంది గర్వకారం? బెల్లం చేతిలో ప్రతి మొగుడికి పరాభవమే, ఏమీ లేదు. బంగారం ఇది ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటండి? నీ చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను, ఎదురు రావా? అరే రే ఇక్కడ రా. ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్య చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను సార్. నేను ఏదో పక్క దేశానికి యుద్ధానికి వెళ్తున్నాను సార్ అన్నట్టు చెప్తా అంటారా దరిద్రుడా? నువ్వు చేసేదే వెదవ పని. దానికి ఎదుర్రా, కూరగాయలకు ఎదుర్రా, కట్టింగ్కి ఎదుర్రా, సంబు పట్టుకొని ఎదుర్రా, వెళ్ళేటప్పుడు కూడా ఎదుర్రామంటారా నువ్వు? నా భార్య నాకు ఎదురొస్తే మీకేంటండి బాధ? నీ భార్యను చూసి నా భార్య ఎదురు చెప్తుందిరా? ప్రపంచంలో నీకే ఉందరా బెల్లం, ఎవరికి లేదా? ఎందుకురా ఈ బతుకు, పనికిరాని బతుకు? ఈ స్త్రీకి లోకు అయిపోయి ఆ స్త్రీకి లోకు అయిపోయి ఎందుకు ఈ బతుకున సావచ్చు కదరా దరిద్రుడా? ఇంత శృంగారం కోసం దాన్ని బంగారం అంటున్నావు, తర్వాత తెలుస్తుంది అది బంగారం కాదు, కారాగారం అని. రే మా మగవాళ్ళకి మచ్చ లాంటి వాడేవి నువ్వు. నీలాంటి వదిలేస్తే మా మగజాతికి మచ్చ లాంటి వాడు. పద నువ్వు అర్జెంట్ గా పద. ఎక్కడికి సార్? నీలాంటి విధవల కోసమే నాగబాబు గారు ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్ నీకు ఇమిడియట్ గా జాయిన్ చేయాలి. నాగబాబు గారు ఇంకో విధవని తీసుకొస్తున్నాను, కుమ్మిపాకం రెడీ చేయండి. సార్ అక్కడ పెడితే తెలుస్తుందిలే. బంగారు నాగబాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎదురు రావా? ఎదురు పగిలిపోద్ది. పద. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సిటీలో నీళ్ళే కరువు అయిపోయాయి అనుకున్నా, రూమ్ దొరకడం కూడా కరువు అయిపోయింది. అలా అయిపోయింది సిటీ, జనాలు ఎక్కువ. ఇక్కడేదో టూలెట్ ఉన్నట్టుంది. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? ఈ ఇల్లు నా ఇల్లే, రెంట్ 20,000. సింగిల్ రూమ్ కి 20,000 ఏంటి సార్? నా ఇల్లు నా ఇష్టం, నచ్చితే ఉండు లేకపోతే దుబాయ్. వెళ్ళిపోతాం. ఏమండి కాఫీ? ఇప్పుడు ఉంటారు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సార్ ఇంతకు ముందు రెంట్ ఎంత అన్నారు? 20,000. ఇదిగో 2 నెలలు అడ్వాన్స్ 40,000 తీసుకోండి. రెంట్ ఎక్కువ అన్నావు. ఇంతకు ముందు రెంట్ ఎక్కువ అనిపించింది సార్, ఇప్పుడు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది. ఇదిగో 1 నెల ఉండి వెళ్ళిపోతాను, 2 నెలలు ఉండి వెళ్ళిపోతాను అంటే కుదరదు, కనీసం 6 నెలలు ఉండాలి. సార్ మీరు నన్ను మేడబెట్టి బయటికి గంటనని వెళ్ళండి సార్. ముందు ఒకటి అలాగే సంవత్సరం ఉంటానని చెప్పి 15 రోజుల తర్వాత బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయాడు. నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయినా కలకత్తా ట్రాన్స్ఫర్ అయినా ఈ ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను కానీ అక్కడ మాత్రం వెళ్ళండి సార్. వెరీ గుడ్. ఆ సామాన్లు తీసుకో, ఇల్లు రూమ్ లో సర్దుకో. థ్యాంక్ యూ సార్. సుభద్ర
నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి ఈ రోజు మన పెళ్లి రోజు కదండి, ఈ రోజున ఆఫీస్ కి లీవ్ పెడితే ఎటైనా బయటకు వెళ్ళొచ్చు కదా. అసలు ఒక్క రోజు సెలవు పెడితే ఆఫీస్ కి 1500 కట్ చేస్తారే, అవసరమా? అంటే మీకు పెళ్ళాం కంటే సంపాదన ఎక్కువ. ఎవరికైనా సంపాదన ఎక్కువే. ఇంట్లో కూర్చొని భార్య వంక చూస్తే ఏమొస్తుంది? సైడ్ తప్ప. సాయంత్రం 1 గంట ముందు వస్తానులే. అది కాదు. ఏమండి ఏమిటో నైట్ డిలే ఎందుకు వేస్ట్? ఏంటో గంట ముందు వస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. భార్య కంటే సంపాదన మీద ఎక్కువ ధ్యాస. సుభద్ర గారు, ఏంటి సారంగపాణి గారు? మీ ఆయన ఇంకా రాలేదా? రాలేదండి. ఏంటో ఉన్నవాడికి అరగని బాధ, లేని వాడికి ఆకలి బాధ. ఏదో అన్నారు. ఏం లేదండి, మా మగవాళ్ళు పెళ్లి అవ్వలేదనుకో, పెళ్లి కాలేదని బాధపడతారు. పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు నెగ్లెక్ట్ చేస్తారు. సుభద్ర గారు, మీరేం బాధపడకండి, మీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని నా నమ్మకం. ఇంకేం మంచి రోజులు సారంగపాణి గారు. బోయవాని వేటికి గాయపడ్డ కోయిలలా తయారైంది నా జీవితం. అలా అనకండి సుభద్ర గారు. ఆ గాయపడిన కోయిలు ఏదో ఒక రోజు వసంత కోయిల కొమ్మ మీద కూర్చుని కూ కూ అంటదని నా నమ్మకం. సుభద్ర గారు ఒక్క నిమిషం. ఏంటండి ఇది? స్వీట్ బాక్స్. ఈ రోజు మీ పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్ళి పక్కనే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చాను. ఈ స్వీట్ తినండి. అబ్బా, కట్టుకునేవాడేమో కష్టాలు చూపిస్తున్నాడు, పరాయి వాడేమో ప్రేమను పంచుతున్నాడు. అసలు నాకేమవుతుంది? నాకు అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. సుభద్ర గారు, ఇంత పెద్ద మాటలు ఎందుకండి? ఏమన్నా తిన్నారా? మా ఆయన తిన్న తర్వాత తింటాను. ఇంతకీ మీరు తిన్నారా? మీరు తిన్న తర్వాత తిందామని. ఏం మదన పడుతున్నాడు రా పాపం. ఏమే ఆఫీస్ లో కొంచెం లేట్ అయింది. నేను ఆఫీస్ లోనే తినేసి వచ్చాను. నువ్వు తిన్నావుగా? బా టైర్డ్ అని పడుకుంటానే. 2 గంటల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు నాతో 2 నిమిషాలు మాట్లాడకపోతున్నారా? ఆయన చూడండి 4 గంటల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావు అంటే తప్పులేదు, నువ్వు నా భార్య కాబట్టి. సారంగపాణి నీ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదే. ఆ బాక్స్ అంటే స్వీట్ బాక్స్. మీరు పెట్టాల్సిన స్వీట్ ఆయన పెట్టాడు. మీరు చెప్పాల్సిన పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆయన చెప్పారు. కనీసం మీరు నాకు ఫోన్ చేసి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా. నేను ఫేస్బుక్ లో మన ఇద్దరు ఫోటో షేర్ చేశాను కదే. బ్రదర్ బాబురా, ఫీలింగ్స్ అనేది ఫేస్బుక్ లోనో వాట్సాప్ లో షేర్ చేసుకునేది కాదు బ్రదర్ బాబురావు. ఫేస్ టు ఫేస్ చేసుకో. దాన్నే ఫీలింగ్స్ అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంట్రా? అయినా నా భార్యతో షేర్ చేయడం నీకు సంబంధం ఏంటి? ఒక మనిషి బాధ్యత తప్పినప్పుడు ఆ బాధ్యతను ఇంకో మనిషి తీసుకుంటాడు బాబురావు. ఇది ప్రపంచం చెప్పిన నీతి. నీతి కాదురా, దాన్ని భూతం అంటారు. ఏమండి, ఆయన నా మీద మానవత్వం చూపిస్తే మీరు ఆయన మీద దుర్మార్గత్వం చూపిస్తున్నారా? దుర్మార్గం అంటావే నువ్వు? ఒక్క క్షణం నా ఇంట్లో ఉండని వీళ్ళదు, బయట పోరా. నేను చేసిన తప్పేంటి? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు స్పందించడం తప్ప? స్పందించడానికి నువ్వు ఎవడవురా? ఎందుకు వర్షిస్తున్నావని మొబ్బుని అడిగితే మొబ్బు ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు పరిమిస్తున్నావని పువ్వుని అడిగితే పువ్వు ఏం సమాధానం చెప్తుంది? అలా స్పందించడం వాటి గుణం, ఇలా స్పందించడం ఈయన గుణం. పనికి మాలిందాల్లో ఉండేదిరా నా పిల్లం. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ డైలాగులు చెప్తుందిరా. ఒక్క క్షణం కూడా ఇక్కడ నాకు లేదు. వెళ్ళండి బయటికి. బాబురావు వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్తాడు. భార్య అంటే బానిసే కాదు, భార్య అంటే ఒక బాధ్యతని ఇప్పటి నుంచైనా గుర్తించు. ఏమే అదే సుభద్ర వచ్చే సుభద్ర. డాక్టర్ మీరు అర్జెంట్ గా రండి. ఏమైంది? ఏమైందో తెలియదండి, పడిపోయింది సార్. సారంగపాణి. ఆవిడ తన భర్తను కనురిస్తుంది. దాని మగు నేనంటే. మరి సారంగపాణి ఎవరు? బంధువా? అది బంధువు కాదండి, ఆడో రాబంధు అండి. ముందా సారంగపాణి పిలవండి. నేను పిలవనండి. ఆయన నేను పిలవాలి. సారంగపాణి ఇప్పుడు రాకపోతే మీ ఆవిడ కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. జైలా? జైలు. ఆడవాళ్ళ కేసులో అసలు బెయిల్ కూడా ఉండదు. వెళ్తావా జైలుకి? ఎక్కడ ఉన్నాడు? నేను ఎలా తీసుకురాగలను సార్? ఇక్కడ ఉన్నావా సారంగపాణి?
ఒకసారి మా ఇంటికి రారా ఒకసారి. బ్రదర్ బాబురావు నేను రాను. అరే, చేసిందలా చేసి అంటారు నువ్వు. బాబురావు మర్యాద రిక్వెస్ట్ చేసుకెళ్ళు, ఇష్టం వచ్చేట్టు కొట్టుకో. నేను రాను బ్రదర్ బాబురావు, నా బతుకు నన్ను బతక నువ్వు వెళ్ళిపో. సార్ బాబు గారు తమరు కొద్దిగా రికమెండ్ చేసి పంపించండి సార్. ఓదార్చడం తప్ప నేను గమనిస్తున్నాను. తప్ప? సీట్ ఇవ్వడం తప్ప? ఏ తప్ప? పెళ్లి శుభాకాంక్షలు చెప్పడం తప్ప? తప్ప? నువ్వు మనిషివా కడుపు ఆనందం కట్టి తింటావా? గడ్డి తింటున్నావా? తప్పంతా మానవత్వం లేదా నీకు? తప్పంతా రాదే సార్. సారంగపాణి సార్ మనిషి అన్నాక తప్పులు చాలా చేస్తారు, నువ్వేమనుకోకుండా వెళ్ళి పాపం ఆ బిడ్డను ఓదార్చిన వెళ్ళు. బ్రదర్ బాబురావు నువ్వు పిలుస్తున్నావు రావట్లే, బాబు గారు చెప్పానని వస్తున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకో బాబురావు, ఇల్లు అతను ఖాళీ చేసినట్టే నిన్ను పోలీసులు పట్టిస్తా, చంపేస్తాను జాగ్రత్త. అతను ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు, నువ్వు వెళ్ళు. నా భార్య దగ్గరికి ఈడు చెయ్యి పట్టుకొని నేనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుభద్ర సుభద్ర సుభద్ర, అరే 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 దాని పైన పడకరా. పడాలి. ఇప్పుడు ఆవిడకి ఆయన స్పర్శ చాలా అవసరం. మరి నా స్పర్శ ఇప్పుడు అనవసరం. ఇదొక పనికి వాళ్ళ స్పర్శ, ఇదొక పనికి వాళ్ళ స్పర్శ. సుభద్ర సుభద్ర ఎలా ఉన్నావు సుభద్ర? మీరు వచ్చేసరిగా బాగానే ఉంటారు సుభద్ర గారు. సుభద్ర నేను ట్రైన్ లో ప్రయాణికులు లాంటి వాడిని, ఒక స్టేషన్ లో ఎక్కిన ఇంకో స్టేషన్ లో దిగిపోవాలి సుభద్ర. సారంగపాణి గారు నేను కూడా మీతో పాటు కలిసి అదే స్టేషన్ లో దిగిపోతాను సారంగపాణి గారు. వసే టైం ఎంత అవుతుంది అంటే సరిగ్గా చెప్పలేను దానివి రైమింగ్ లో డైలాగ్ చెప్పేస్తున్నావంటే నువ్వు. అమ్మో ఎంతసేపు ఉంటే చాలా ప్రమాదం. నువ్వు బయటకు వెళ్ళరా. రావే నువ్వు. ఏమండి మీకు దండం పెడతానండి, నా లైఫ్ లో మిమ్మల్ని ఏ కోరిక కోరలేదండి, ఒక్క కోరిక కొడతానండి. నా చెయ్యి ఆయన చేతిలో పెట్టినండి, ఆయనతో పంపించేయండి. మాకు పుట్టబోయే బాబుకి బాబురావు అని మీ పేరు పెట్టుకుంటానండి. పేరు పెట్టుకుంటాను. ఆవిడతో పుట్టిన బిడ్డకి నా పేరు బాబురావు అని పెడతావే నువ్వు. సచ్చినా సరే అని నీకు కలపడం. కలపకపోతే మీ ఆవిడ ఇప్పుడే కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. వెళ్తావా జైలుకి? వెళ్ళు మరి. అసలు నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చావా, టార్చర్ పెట్టడానికి వచ్చావురా నువ్వు? అసలు వాళ్ళిద్దరు టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాకు. నాకు జైలు వద్దు, అది వద్దు. రే పనికి మానోడా ఇలా రారా. అదే ప్రపంచంలో ఏ భర్తకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అర కేజీ స్వీట్ ఇచ్చి అర్ధాంగం చేసేసుకున్నావు కదరా. నాకు ఈ బంపర్ ఆఫర్ కూడానా? వాళ్ళ అబ్బాయికి నీ పేరు పెడతాడు, ఫీల్ అవ్వకు. అబ్బాయికి నీ పేరే పెడతాం బాబురావు. బాబురావు వెళ్ళాం. వాళ్ళిద్దరిని కలిపి నువ్వు చరిత్రలో మిగిలిపోయావు బాబురావు. నేను చరిత్రలో మిగిలిపోలేదురా, ఒంటరిగా మిగిలిపోయాను. నీ వల్లే కదరా. నేనేం చేశాను బాబురావు? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి వాళ్ళిద్దరిని ఏకం చేసి నన్ను ఏకాకం చేస్తారా నువ్వు?